నోటిలో ప్రభా దేవుని యొక్క వాక్యము పాట రూపంగా నేర్చుకున్నారు. మర్చిపోయిన మరి వేసుకున్నట్టుకు సహాయం చేయండి, అనుభవంగా చేయండి ప్రభా. లెసన్లు కూడా తోడ్పడి సహాయపడుతురమ్మని నీ దాసుని బలపరిచి వాడుకోమని యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు మౌనంగా ఉండాలి. మీ పెదవులు ఎవరికి ఇచ్చారు? పెదవులు ఇచ్చారా? యేసేకి పెదవులు ఇచ్చారు, ఇవ్వలేదా? మరి లాక్ చేసుకోండి పెదవులు. ఇంకా లెసన్ విందాం. మా టీచర్స్ చూసుకుని పిల్లలు చూసుకుని ఎలా చేస్తున్నారు బాగా అటు ఇటు మధ్యలో బాయ్స్ గర్ల్స్ సైలెంట్గా ఉండాలి. ప్రభు యేసు మసీకే హల్లెలూయా. ఇంకా మౌనంగా ఉందాం, సరేనా? ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, వీబీఎస్ అంటే ఎంతమందికి ఇష్టము? వీబీఎస్లో పాటలు బాగున్నాయా? ఎంతమందికి వస్తాయి పాటలు? పాటలు మనము చక్కగా నేర్చుకోవాలా. మన పాటలు బాగా నేర్చుకుంటే యేసయ్య మనతో మాట్లాడతాడు. మనము ఎన్ని పరిస్థితులలో ఉన్నా కూడా పాటలు మనల్ని మరి బలపరుస్తాయి. కాబట్టి వీబీఎస్లో మనము చక్కగా పాటలు నేర్చుకోవాలి, సరేనా? యాక్షన్ సాంగ్స్ వస్తాయా? వెరీ గుడ్. కింద కూడా ఈ కేజీ పిల్లలు చాలా చక్కగా వింటూ ఉన్నారని మీ గురించి తెలియజేస్తూ ఉన్నారు. యేసయ్యకి చిన్నపిల్లలంటే ఇష్టం కదా? ఇష్టమా కాదా? చేయెత్తాలా. యేసయ్యకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. మరి అల్లరి చేసే పిల్లలంటే ఇష్టం లేదు కదా? మరి మీరు అల్లరి చేసే పిల్లలా మంచి పిల్లలా? కనుక అల్లరి చేయొద్దు, కామ్గా కూర్చోవాలా. సరే, ఈరోజు మనము ఒక కథ విందాం. ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి యథార్థమైన సంఘటనే బాబు మీకు అర్థమయ్యే రీతిలో కథగా తెలియపరుస్తూ ఉన్నారు. నిన్న ఒక కథ విన్నాం కదా, అంకులు తెలియపరిచిన ఒక కథ. ఎవరు ఆ వ్యక్తి? స్టీఫెన్ లుంగ్. ఇక్కడ స్టీఫెన్ అనేటోళ్ళు ఉన్నారు ఎవరైనా? స్టీఫెన్, మనం నిన్న స్టీఫెన్ లుంగ్ గురించి విన్నాం కదా. స్టీఫెన్ ఏ దేశానికి చెందినవాడు? జింబాబ్వే దేశము. ఎక్కడుందంటే అది ఆఫ్రికా ఖండంలో ఉంది. స్టీఫెను మరి ఆఫ్రికా దేశానికి చెందినటువంటి వాడు. ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారు చూసినారు? ఆఫ్రికా వాళ్ళను ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. స్టీఫెను నల్ల జాతికి చెందినటువంటి వాడు. ఈ స్టీఫెను పట్ల దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. పిల్లలు సైలెంట్. స్టీఫెన్ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. స్టీఫెన్ పట్ల అద్భుతం చేసిన దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు చేయాలనుకుంటా ఉన్నాడు. స్టీఫెన్ను వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టినారు కదా. స్టీఫెన్ను తల్లిదండ్రులు విడిచిపెట్టినారు. మరి స్టీఫెన్కు తమ్ముడు ఉన్నాడా? ఏం పేరు స్టీఫెన్ తమ్ముని పేరు? జాన్. చెల్లెలు కూడా ఉంది కదా స్టీఫెన్కు. స్టీఫెన్ను వాళ్ళ తండ్రి విడిచిపెట్టినాడు, తర్వాత తల్లి విడిచిపెట్టింది. మరి ఆంటీ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడ ఉంటా ఉన్నాడు? స్టీఫెన్ ఎక్కడ పండుకుంటా ఉన్నాడు? ఒక వంతెన కింద, బ్రిడ్జి కింద పండుకుంటా ఉన్నాడు. అప్పుడు పిల్లలు అరసొద్దు. స్టీఫెన్ వయసు అప్పటికి 12 సంవత్సరాలు. ఎంత? 12 సంవత్సరాలు.
ఆ బ్రిడ్జి కింద ఉండి పండుకొని నిద్రపోతూ అక్కడనే కాలం గడుపుతూ ఉన్నాడు. తల్లి లేదు, తండ్రి లేడు, మరి ఆంటీ కూడా విడిచిపెట్టేసింది. తినడానికి సరైన భోజనము లేదు. మనమైతే తల్లిదండ్రులు లేకపోతే పండుకోం కదా, నిద్రపోము నైటు. కానీ స్టీఫెన్ ఒంటరిగా ఒక్కడు విడిచిపెట్టబడి ఆ వంతెన కింద కాలం గడుపుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో స్టీఫెను ఆ ప్రాంతంలో కొంతమంది టెన్నిస్ ఆడుకుంటూ ఉన్న వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఆ టెన్నిస్ ఆడుకునే వాళ్ళతో మరి ఆ టెన్నిస్ ఆడుకునే వాళ్ళతో స్టీఫెన్కు పరిచయం అయింది. ఏదో వాళ్ళకు సహకరిస్తూ ఉంటే స్టీఫెన్కు కొంచెము డబ్బులు ఇస్తూ వచ్చినారు. ఆ డబ్బులతో స్టీఫెన్ తన కాలం గడుపుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఈ స్టీఫెన్ యొక్క స్నేహితులు చాలా చెడ్డవారు, వాళ్ళకు అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. మనం చెడ్డవారితో స్నేహం చేయొచ్చా? చేయకూడదు. స్టీఫెన్ అలాంటి వారితో చెడ్డ సహవాసం చేసినాడు. వాళ్ళు మందు తాగుతూ ఉన్నారు, బీరు తాగుతూ ఉన్నారు, సిగరెట్లు తాగుతూ ఉన్నారు. వాళ్ళతో సహవాసం చేస్తూ మరి కాలం గడుపుతూ ఉన్నాడు. ఇంకా స్టీఫెన్ అనుకున్నాడు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, మరి వీళ్ళ ద్వారానే మరి తన అవసరత తీర్చబడుతుందని చెప్పి ఇంకా వీళ్ళు నాకుంటే చాలే అని అనుకున్నాడు. ఇది నిన్నటిదాకా మనం విన్నాం. కనుక స్టీఫెను స్నేహితులు చాలా చెడ్డవారు. ఎంత చెడ్డవారంటే చూడండి. స్టీఫెన్ కొంతమంది స్నేహితులతో పరిచయం పెంచుకున్నాడు. వాళ్ళు ఎలాంటి వారంటే చాలా హాని చేసేటువంటి వారు. మనం అలాంటి స్నేహితులతో సహవాసం చేయకూడదు. చూడండి, స్టీఫెన్ అక్కడ నిలబడి ఉన్నాడు. ఎన్నికలో చూడండి, అతని స్నేహితులు వాళ్ళ చేతులు ఏమున్నాయి? కత్తులు ఉన్నాయి. కత్తులు చూసినారు లేదా? కత్తులు తీసుకొని ఒక చెట్టుకు గురి పెట్టి వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు అది చెట్టుగా కనపడుతుంది, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆడొక మనిషి. మనము మనుషుల్ని ఎలా గాయపరచాలా, ఎలా చంపాలని వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. అలాంటి వారితో స్నేహం చేస్తూ ఉన్నాడు స్టీఫెను. మరి తండ్రిని, తల్లిని, మరి బంధువులందరినీ ద్వేషిస్తూ ఉన్నాడు. కానీ ఇలాంటి చెడ్డ స్నేహితులతో మరి కలిసి వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు మంచివాళ్ళు కాదు. అయితే వారితో సహవాసం జరుగుతూ అలాగే పోతూ ఉన్నప్పుడు మరి ఒక దినాన ఏం జరిగింది? వర్షం పడింది. పిల్లలు అరసొద్దు. ఒక దినాన వర్షం పడింది. వర్షం పడితే టెన్నిస్ ఆట ఆడుకుంటారా? ఆడుకోవడానికి వీలు ఉండదు. ఆ విధంగా వర్షం పడడం వల్ల వాళ్ళు ఆడుకోలేదు. స్టీఫెన్కి రావాల్సిన డబ్బులు ఆగిపోయినాయి. మరి భోజనానికి ఎంతో ప్రయాసపడినాడు. ఆకలేస్తూ ఉంది, తినడానికి ఏమీ లేదు. ఈ వర్షం పడడం వల్ల స్టీఫెను సరైన భోజనం లేదు. మామూలుగా స్టీఫెన్ అయితే ఎవరు అతనికి భోజనం పెట్టలేరు. ఏదో చెత్త కుప్పలలో దొరికినటువంటి ఆహారంతో తన కడుపు నింపుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వర్షం పడడం ద్వారా కూడా ఆహారం అతనికి లేదు. ఏమనుకున్నాడంటే స్టీఫెను, మా ఆంటీ దగ్గరికి వెళ్దాం. స్టీఫెన్కి ఆంటీ ఉంది కదా, మా ఆంటీ దగ్గరికి వెళ్తే మరి భోజనం పెడుతుంది, మా ఆంటీ ద్వారా ఆకలి తీర్చుకోవచ్చు అని చెప్పి ఆంటీ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఆంటీ ఇంటికి పోయిన తర్వాత ఆంటీ ఇంటి బయట చాప వేసుకొని కూర్చోంది. మరి పక్కన ఎవరో మాట్లాడుతున్నారే మా ఆంటీతోని. స్టీఫెన్ దూరుంటూ చూసినాడు. ఆమె స్టీఫెన్ తల్లిని చూసినాడు. స్టీఫెన్ తల్లి అతన్ని విడిచిపెట్టిపోయింది. స్టీఫెన్ తల్లిని చూస్తానే ఎంతో బాధపడినాడు. మరి తల్లిని చూస్తానే సంతోషం. అదే సమయంలో స్టీఫెన్లో ద్వేషం ఉంది, స్టీఫెన్లో కోపం ఉంది. తను విడిచిపెట్టిపోయిందనే కారణం చేత ఏం చేసినంటే స్టీఫెన్ దగ్గర ఏమున్నాయి? కత్తులు ఉన్నాయి కదా. స్టీఫెన్ బ్యాగులో కత్తులు ఉన్నాయి. ఒక కత్తి తీసుకొని తల్లిని మీద కోపంతో ఆమె మీదకి విసిరేసినాడు. తల్లిదండ్రుల మీదకి విసిరేచ్చా కత్తులు? తల్లిదండ్రులకు మనం ప్రేమించాలా, గౌరవించాలా. నీ తండ్రిని తల్లిని ఏముంది? సన్మానింపుము. అప్పుడు నువ్వేమవుతావు? దీర్ఘాయుష్మంతులు అవుతావు. కనుక తల్లిదండ్రుల మీద వాళ్ళు చెప్పిన మాటలు మనం వినాలా, కోపడొద్దు. తల్లిదండ్రులకు మనం లోబడితే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. అయితే స్టీఫెన్లో ఏముందంటే ద్వేషం పెంచుకున్నాడు, తల్లి మీద కోపము. తన చెడు స్నేహితులు ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ అందరినీ ద్వేషిస్తూ ఉన్నాడు. ఆ కత్తి తీసుకొని తన తల్లి మీద వేసినాడు. ఆ తల్లి చూసి స్టీఫెన్ అని గట్టి గరిచింది. అక్కడి నుంచి స్టీఫెన్ పారిపోయినాడు. స్టీఫెన్ పారిపోతూ ఉన్నాడు.
వాళ్ళ తల్లి ఆ కత్తి బారిన పడకుండా అనగా తప్పించుకుని పక్కన పడింది. స్టీఫెన్ పరిగెత్తా ఉన్నాడు, స్టీఫెన్ ఏడుస్తూ ఉన్నాడు. బహుశా మా అమ్మకి ఏమన్నా అయిందేమో, చనిపోయిందేమో అని భయపడి పరిగెత్తా పోతా ఉన్నాడు. ఒక పక్క ఏమో తల్లి మీద కోపము, ఒక పక్క తన తల్లి బాగుంటే మళ్ళీ చూడాలని అనుకుంటా ఉన్నాడు. ఆ విధంగా స్టీఫెన్ పోతా ఉన్నాడు. పోయి ఒక బ్రిడ్జి కిందికి పోయినాడు, అదే వంతెన కిందికి పోయి పండుకో ఉన్నాడు. స్టీఫెన్ అనుకున్నాడు, నన్ను తల్లి ప్రేమించలేదు, తండ్రి ప్రేమించలేదు, ఇక ఆంటీ కూడా నన్ను ఇంటికి రమ్మని మళ్ళీ వెనక్కి రమ్మని చెప్పదని స్టీఫెన్ ఏమనుకున్నాడంటే నేను చనిపోవాలా అని అనుకున్నాడు. నన్ను ఎవరు ప్రేమించరు, నేను చనిపోవాలనుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఏముందంటే కీర్తనలు 27:10 తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. స్టీఫెన్ అనుకుంటా ఉన్నాడు, నన్ను ఎవ్వరు ప్రేమించలేదు, నేను చనిపోతానని. అయితే స్టీఫెన్ తెలియదు దేవుడు యేసయ్య స్టీఫెన్ను ప్రేమిస్తూ ఉన్నాడని. స్టీఫెన్ అనుకొని ఒక కొత్త తాడు తీసుకొని ఒక అడవిలోకి పోయినాడు. ఒక అడవిలోకి పోయి ఉరి వేసుకొని చనిపోవాలని అనుకున్నాడు స్టీఫెన్. ఉరి దేనికి వేసుకుంటారు? కాళ్ళకి వేసుకుంటారా, చేతులకు వేసుకుంటారా? ఏరా చేతులకా, కాళ్ళకా? ఉరి ఎక్కడ వేసుకుంటారు? మెడకి వేసుకుంటారు. మీరు ఎప్పుడు అలా చేయకూడదు. మనము మన ప్రాణం తీసేసుకుంటే ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాం, అగ్ని గంధములతో మండు గుండానికి వెళ్తాం. కనుక ఉరి వేసుకోవడం, మన ప్రాణం తీసేసుకోవడం చాలా నేరం. బైబిల్ గ్రంథం సెలవిస్తాం, ఆ విధంగా చేసుకుంటే మనం నరకానికి వెళ్తామంట. కానీ ఎవరు మనల్ని ప్రేమించకపోయినా ద్వేషించినా జ్ఞాపకం పెట్టుకోవాలా, యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? యేసయ్య మిమ్మల్ని ప్రేమించి సంవత్సరము వీబేస్ అనుగ్రహించినాడు. మరి స్టీఫెన్ను ప్రేమించిన దేవుడు, స్టీఫెన్ ఎన్నో చెడు అలవాట్లు ఉన్నాయి, ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించినాడు, అయినా స్టీఫెన్ దేవుడు ప్రేమించినాడు. సరే అని అడవిలోకి తాడు తీసుకొని వెళ్ళి ఊరేసుకున్నాడు. ఊరేసుకుంటే ఏమైందంటే ఆ వాళ్ళు వీళ్ళు చూసి మరి కాళ్ళు చేతులు కొట్టుకుంటా ఉంటే అని తెగి మరి విప్పినారు. కింద పడినాడు. కింద పడి బురదలు పడిపోయినాడు. బురదలు పడతానే కొంతమంది ఏం చేశారంటే స్టీఫెన్ తీసుకొని పోయి ఎక్కడ చేర్చారు? హాస్పిటల్లో చేర్చినారు. స్టీఫెన్ బ్రతికించబడినా లేదా? ఎందుకంటే దేవుడు స్టీఫెన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. స్టీఫెన్కి తెలియదు, మనకు తెలియదు యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడని. తగిన కాలంలో మనము యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకోవచ్చు. స్టీఫెన్ యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, హాస్పిటల్లో ఉన్నాడు, తనకున్న మురికి బట్టలన్నీ తీసేసినాడు కదా. వంతెన కింద పండుకుంటే మన బట్టలు తెల్లగుంటాయా, మురికైతాయా? మురికి అయిపోతాయి కదా, మురికి అయిపోతాయి. ఆ మురికి బట్టలన్నీ తీసేసి స్టీఫెన్కు మంచి బెడ్లు ఇచ్చారు. హాస్పిటల్లో బెడ్లు బాగా నీట్గా ఉంటాయి కదా, ఆ బెడ్లో పండబెట్టినారు. ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, 3 పూట్ల మంచి ఆహారం ఇస్తూ ఉన్నారు. హాస్పిటల్ ఏమి ఇస్తారు? బెడ్ ఇస్తారు, పాలు ఇస్తారు, చాలా చక్కగా చూసుకుంటా ఉన్నారు స్టీఫెన్. మళ్ళీ నర్సమ్మ వచ్చి బాగా మాట్లాడుతూ ఉంది, ప్రేమిస్తూ ఉంది. స్టీఫెన్ అనుకుంటా ఉన్నాడు, అయ్యో పండుకోవడానికి మంచి బెడ్ ఉంది, తినడానికి మంచి ఆహారం ఉంది, నేను ఇట్ని హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నాడు. కానీ హాస్పిటల్లో పెట్టుకుంటారా? రోగం నయమైపోతేనే మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఆ విధంగా స్టీఫెన్ డిశ్చార్జ్ అయిపోయి ఏం చేస్తూ ఉన్నాడు? ఇంకా బాధపడి పోతా ఉన్నాడు. పోయి ఎక్కడికి వెళ్ళినాడు? స్టీఫెన్ ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు? వంతెన కింద నివసిస్తూ ఉన్నాడు. వంతెన కిందకి పోయిన తర్వాత స్టీఫెన్ దగ్గరికి కొంతమంది వచ్చినారు. ఎవరు తెలుసా? వాళ్ళు కూడా పనికిమాలోళ్ళే. తల్లిదండ్రులు ద్వేషించి, తల్లిదండ్రులకు లోబడకుండా, విధేయత చూపకుండా మరి ఇంట్లో నుంచి వెలివేయబడిన వారంతా స్టీఫెన్ దగ్గరికి వచ్చినారు. అప్పుడు స్టీఫెన్ వాళ్ళందరూ కలుసుకొని ఒక గ్యాంగ్ తయారైంది, ఒక ముఠ తయారైంది. ఆ ముఠాకు వాళ్ళు పెట్టుకున్న పేరేం పేరు తెలుసా? ఏం పేరు అంటే ది బ్లాక్ షాడో. ఏం పేరు? బ్లాక్ షాడో అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు మరి చాలా దుర్మార్గంగా, కఠినంగా తయారైనారు. ప్రజలను దోచుకోవడము, కొట్టడము, గాయపరచడం. అప్పటికి స్టీఫెన్కు ఈ బ్లాక్ షాడో ముఠాతో కలిసినప్పుడు స్టీఫెన్ వయసు ఎంత? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు, దాదాపు 12 నుంచి 20 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు చాలా దుర్మార్గంగా మరి అనేకులకు హానికరంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ ముఠాతో మరి పరిచయం ఏర్పడింది. ప్రజలందరినీ గాయపరచడము, కొట్టడము, దొంగతనం చేయడము, చెడు అలవాట్లతో జీవిస్తూ ఉన్నాడు స్టీఫెన్. వీళ్ళందరూ ఏం చేసినారంటే కొన్ని బాంబులు తయారు చేసినారు. చూడండి వాళ్ళ చేతులు ఏమున్నాయో తెలుసా? బాంబులు, పెట్రోల్ బాంబులు తయారు చేసినారు. అంత మాత్రమే కాదు, ఈ స్టీఫెన్ అతని గ్యాంగు, ఏం పేరు? గ్యాంగ్ పేరు బ్లాక్ షాడో. వీళ్ళందరూ
క్రైస్తవులకు విరోధులైనటువంటి వారితో సహవాసం చేసినారు. వాళ్ళు బాగా ట్రైనింగ్ ఇచ్చినారు. క్రైస్తవులైన వారిని యేసయ్య బిడ్డలను చంపాలనేకి ఒక ట్రైనింగ్ ఇచ్చినారు. సరే, ఒక దినాన ఈ స్టీఫెన్ అతని స్నేహితులు మార్చొద్దు, పిల్లలు అరవద్దు, వినాలా, మరి ఈ బాంబులన్నీ తయారు చేసుకొని ఏం చేసినారంటే ఒక బ్యాంకును పేల్చివేయాలని పోతా ఉన్నారు. దేన్ని పేల్చివేయడానికి? బ్యాంకును పేల్చివేయడానికి పోతా ఉన్నారు. పోయేటప్పుడు మధ్యలో ఏమైందంటే ఒక పెద్ద టెంట్ కింద కొంతమంది క్రైస్తవులందరూ కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవులందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్టీఫెన్కు మరి క్రైస్తవులంటే ఇష్టం లే. స్టీఫెన్ అతని స్నేహితులకు క్రైస్తవులంటే ఇష్టం లేదు. బ్యాంకును పేల్చివేయడానికి వెళ్తున్నటువంటి ఆ స్నేహితులందరినీ రమ్మని చెప్పినాడు. రే, మీరంతా త్వరగా ఇటుకి రావాలా, క్రైస్తవులందరూ ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారా, మనం వీళ్ళ మీద బాంబులు వేసి చంపేస్తామని అందరినీ పిలిచినాడు. అందరినీ పిలిచి ఏం చేశారంటే వీళ్ళందరినీ క్రైస్తవులను చంపేయాలనుకున్నారు. సరే, చంపివేయబడక మునుపు లోపల ఏం జరుగుతుందో పోయి కూర్చుందామనుకున్నారు. లోపల ఏం జరుగుతుందో అని మరి చూడడానికి పోయినారు. వెనుకల కూర్చొని మరి ఆ బాంబులు చేత పట్టుకొని అక్కడ ఏం జరుగుతుందో అని ఆ చర్చిలో వింటా ఉన్నారు. వింటా ఉన్నప్పుడు ఒక సహోదరి లేచి నిలబడింది. ఒక అందమైన సహోదరి లేచి నిలబడింది. స్టీఫెన్ గమనించాడు. ఆ సహోదరి చెప్తా ఉంది ఏమంటే, అయ్యా, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడు నా జీవితమును మార్చివేసినాడు. ఆ స్నేహితుడు ఎవరో కాదు, యేసయ్య అనేది. యేసయ్య మంచి స్నేహితుడా కదా? యేసయ్య మంచి స్నేహితుడు. ఈ యేసయ్య మన జీవితాలను మారుస్తాడు. ఆ సహోదరి జీవితమును యేసయ్య మార్చినాడు. ఆ సహోదరి జీవితం యేసయ్య మార్చినాడు. అంత మాత్రమే కాదు, ఆ సహోదరి ముఖము చాలా వెలిగించబడుతుంది. ఆ సహోదరి ముఖంలో ఎంతో ఆనందము, సంతోషము. ఈ స్టీఫెను ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా మరి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎప్పుడు కూడా అలాంటి సంతోషము ఉన్నటువంటి వ్యక్తులను చూలే. ఆనందము, సంతోషము ఆ అమ్మాయి జీవితంలో ముఖంలో కనపడతా ఉంది. స్టీఫెన్ చూస్తూ ఉన్నాడు, ఈ అమ్మాయికి ఇలాంటి సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఆనందం వచ్చిందని. యేసయ్య ఆమెకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చినాడు. అప్పుడు స్టీఫెన్ స్నేహితులు వచ్చి అంటా ఉన్నారు, స్టీఫెన్ ఇంకా రా, బయటికి పోయి బాంబులు వేసామని పిలుస్తూ ఉన్నారు. స్టీఫెన్ దగ్గర బాంబులు ఉన్నాయి. స్టీఫెన్ ఏమంటామంటే ఒక్క 2 నిమిషాలు ఉండు, ఒక 2 నిమిషాలు ఉండు అంటూ ఉన్నారు. వాళ్ళేమో గుసగుసలాడతారు, పోదాం పదా బయటికి అని. అప్పుడు ఒక పాస్టర్ లేచి నిలబడినాడు. ఒక పాస్టర్ లేచి నిలబడి ఏమంటున్నామంటే, అయ్యా, బైబిల్ సెలవిస్తూ ఉంది, పాపము వల్ల వచ్చు జీతము మరణం, మరణమును బట్టి మనందరము మరి నరకానికి వెళ్ళాలా, పాపం వల్ల మరణం ఉంది, మరణము వల్ల మనందరం నరకానికి వెళ్తారని ఆయన సువార్త చెప్తా ఉన్నాడు. యేసయ్య గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పాస్టర్ తన వేలును చూపిస్తూ ఉంటే స్టీఫెన్ అనుకున్నాడు, అయ్యో, ఈ పాస్టర్ తన వేలు నా వైపే చూపిస్తూ ఉన్నాడని. ఈ స్టీఫెను తన స్నేహితులు వెనుక పక్క దాక్కుంటా ఉన్నాడు. అయినా ఆ పాస్టరు యేసయ్య గురించి చెప్తా ఉన్నాడు. యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఈ లోకానికి దిగి వచ్చినాడు. యేసయ్యకి ఈ లోకంలో ఉండడానికి ఇల్లు లేదు, మరి ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన శక్తి కలిగిన వాడైనప్పటికీ కూడా మనందరి కొరకు ప్రాణం పెట్టినాడని యేసయ్య మరణం గురించి ఆ స్టీఫెన్ మరి ఆ పాస్టర్ తెలియపరుస్తూ ఉన్నాడు. అంటాడు పాస్టరు, ఓ సహోదరుడా, నీ పాపం బట్టి నీకు మరణం ఉంది, నువ్వు అనేకులు బాధ పెట్టినావు, దొంగతనం చేసినావు, హింసించినావు, త్రాగుబోతుతనం నీ దగ్గర ఉంది, మరి దుర్మార్గుడివే అని ఆ స్టీఫెను వైపు ఏలు చూపిస్తే ఆ పాస్టర్ చెప్తా ఉంటే మళ్ళా స్నేహితులు వచ్చినారు. రా స్టీఫెన్ వెళ్దామంటే ఈ స్టీఫెన్ ఇంకా లేచిపోలే. ఎందుకు? యేసయ్య స్టీఫెన్ను దర్శిస్తూ ఉన్నాడు. స్టీఫెన్ పాపాలు యేసయ్య తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పుడు స్టీఫెన్ ఎంతగానో ఏడ్చినాడు. ఏడ్చి ఆ పాస్టర్ దగ్గరికి పోయినాడు. చూడండి ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను పాపం చేసినాను, నేను మరి చాలామందిని మరి నష్టపరిచినాను, చాలామంది కీడు చేసినాను, యేసయ్య నన్ను కూడా క్షమిస్తాడా అని. పిల్లలు, యేసయ్య క్షమిస్తాడా లేదా? నువ్వెంత ఘోర పాపివైనా సరే, నీకెంత చెడు అలవాట్లు ఉన్నప్పటికీ సరే, యేసయ్య ప్రతి పాపమును కడిగి వేస్తా. రాయబడింది 1 యోహాను 1:7లో, యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయని. యేసయ్య రక్తం మనల్ని కడుగుతుందా లేదా? కడుగుతుంది. మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఏంటి పాపాలు? అబద్ధాలు చెప్పడం పాపమే,
సాడీలు చెప్పడం పాపమే, ఇతరుల పెన్సిళ్ళు, మెండర్లు, ఎరేజర్ తీసుకోవడం కూడా పాపమే. పాపమా కాదా? అయితే ఈ పాపను బట్టి మరణం ఉంది. ఈ మరణం నుంచి రక్షించాలని యేసయ్య ఈ లోకానికి వచ్చానని స్టీఫెన్కి చెప్పినాడు. స్టీఫెన్ ఓ అని దేవుడా నన్ను క్షమించని ఏడుస్తా ఉన్నాడు. తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. అప్పుడు స్టీఫెన్ వీపు మీద నుంచి ఏదో పెద్ద భారము పోయినట్టుగా అనిపించింది. స్టీఫెన్ ఎంతో సంతోషము, స్టీఫెన్లో ఎంతో ఆనందము, ఎంతో సంతోషంగా ఉన్నాడు. యేసయ్య సంతోషం ఇస్తాడా లేదా? పిల్లలు, మీరు మీ పాపాలు ఒప్పుకుంటే యేసయ్య గొప్ప సంతోషం ఇస్తాడు. మన తల్లిదండ్రులు కూడా అలాంటి సంతోషం ఇవ్వరు. యేసయ్య ఒకడే మనకు సంతోషం ఇచ్చేది, సమాధానం ఇచ్చేది. స్టీఫెన్ అక్కడి నుంచి తన పాపాలు ఒప్పుకొని యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి సంతోషంగా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? స్టీఫెన్ ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు? వంతెన కింద ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు చెప్పాలా? వంతెన కింద ఉన్నాడు. వంతెన కిందికి పోయినాడు, ఎంతో సంతోషంతో పండుకున్నాడు. స్టీఫెన్ ఉదయాన్నే లేచినాడు. ఏమంటాడు తెలుసా? స్టీఫెన్ ఏమంటాడో తెలుసా? యేసయ్య నువ్వు నాతో ఉన్నావు కదా అంటా ఉన్నాడు. స్టీఫెన్తో యేసయ్య ఉండడం చూసినాడు. యేసయ్య మీతో ఉన్నాడా లేదా? యేసయ్య మీతో ఉండాలంటే మీ పాపాలు ఒప్పుకోవాలా. యేసయ్య మనతో ఉంటే శాంతి, సమాధానము, నెమ్మది మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. స్టీఫెన్ దగ్గర యేసయ్య ఉన్నాడు. ఒకప్పుడు స్టీఫెన్ దగ్గర ఎవరున్నారు? చెడు స్నేహితులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. స్టీఫెన్ దగ్గర ఇప్పుడు యేసయ్య ఉన్నాడు. యేసయ్య నాతో ఉన్నాడని యొక్క అనుభూతిని పొందినాడు. చూడండి యేసయ్య ఏమంటాడు? స్టీఫెన్ ఎక్కడున్నాడు? చెట్టు ఖర్చుకున్నాడులే. స్టీఫెను అది యేసయ్య, నేను తాకుతున్నానని అనుభూతి పొందడానికి చెట్టును కౌగిలించుకున్నాడు. స్టీఫెన్ గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. ఇంక అంటాడు స్టీఫెను, నాకు నా తల్లి వద్దు, నా తండ్రి వద్దు, స్నేహితులు వద్దు, నాకు యేసయ్య ఒక్కడుంటే చాలు, యేసయ్య కొరకు నేను ఎంత క్రయమైనా చెల్లిస్తాను అంటా ఉన్నాడు. ఆ చెట్టు పట్టుకొని యేసయ్యను హత్తుకున్న రీతిలో అనుభవిస్తూ ఉన్నాడు. యేసయ్యను హత్తుకోవాలని ఆశ ఉందా లేదా? యేసయ్యను హత్తుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? యేసయ్యను హత్తుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? నువ్వు యేసయ్యను హత్తుకోవాలంటే నీ పాపముల విషయమై పశ్చాత్తాపడతావా? చెప్పాలా? నీ పాపములు ఒప్పుకుంటావా? గట్టి చెప్పాలా? నీ పాపములు ఒప్పుకుంటే యేసయ్య మీ దగ్గర ఉంటాడు. చూడు స్టీఫెన్ ఎంత సంతోషమో. ఒకప్పుడు స్టీఫెన్కి ఆ సంతోషం లేదు. అందరు ఛేదించండి. చూసిన వాళ్ళంతా ఏమంటున్నారంటే స్టీఫెన్కి ఏమైనా పిచ్చి పట్టిందేమో, ఎర్రోడేమో అనుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు స్టీఫెన్ ఎంత గొప్ప సంతోషమో. నేను కూడా ప్రభువు నమ్ముకున్న దినాల్లో ఎంత గొప్ప ఆనందమో, ఎంత గొప్ప సంతోషమో. నేను కూడా స్టీఫెన్ మాదిరి చాలా దుర్మార్గంగా ఉండేటువంటి వాడిని. పిల్లలు వినాలా? అసలు సైలెంట్. నేను కూడా స్టీఫెన్ వల్ల ఎప్పుడు తల్లిదండ్రులకు అవిధేయుణ్ణే, చాలా నేను దుర్మార్గుణ్ణి. మాకు కూడా హై స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ గుంపు ఉండేది. పిల్లలు వినాలా? స్టీఫెన్ వల్ల నేను కూడా చాలా దేవుని ద్వేషించేవాడిని, ఎవరిని కూడా లెక్క చేసేవాడిని కాదు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా లెక్క చేసేవాడిని కాదు. అయితే ఒక దినాన స్టీఫెన్ దర్శించిన దేవుడు నన్ను కూడా దర్శించినాడు. నా పాపాలు ఒప్పుకున్న గొప్ప సంతోషం, గొప్ప ఆనందం పొందిన, గొప్ప ఆనందము, సంతోషం నేను అనుభవించాను. స్టీఫెన్ ఎంత గొప్ప సంతోషము, ఆనందంతో ఉన్నాడని చూడండి. అప్పుడు స్టీఫెన్కి ఒక స్వరం వినపడింది, స్టీఫెన్ లేచి నిలబడని. అప్పుడు స్టీఫెన్ చెట్టు మీద నుంచి కింది దిగినాడు. తర్వాత స్టీఫెన్కు మళ్ళీ ఒక స్వరం వినపడింది. ఏ స్వరం తెలుసా? స్టీఫెన్ నువ్వు ఎప్పుడు వినని దేశాలు, చూడని దేశాలకు నేను తీసుకొని వెళ్తానని అని దేవుడు స్పష్టంగా స్టీఫెన్తో మాట్లాడుతూ ఉన్నాడు. స్టీఫెన్ కూడా అర్థమైపోయింది యేసయ్య నాతో మాట్లాడుతూ ఉన్నాడని అర్థమైపోయింది. అయితే స్టీఫెన్కు ఉన్న సమస్య ఏంటంటే స్టీఫెన్కు చదవడము రాయడము రాదు. మీరందరూ చదువుకునే పిల్లలేనా? మీకు రాయడం వస్తుందా? మరి చదువురాని స్టీఫెన్నే దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. చదువురాని స్టీఫెన్తోనే దేవుడు మాట్లాడినాడు. మరి మీరందరూ చదవడం వచ్చు, రాయడం వచ్చు కదా. మీతో యేసయ్య మాట్లాడతాడా లేదా? యేసయ్య మీతో మాట్లాడుతూ ఉన్నాడు. స్టీఫెన్తో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. ఆ విధంగా యేసయ్య స్టీఫెన్తో మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత స్టీఫెన్ దగ్గర ఏమున్నాయి? బాబు, స్టీఫెన్ దగ్గర ఏమున్నాయంటే, స్టీఫెన్ దగ్గర ఒక బ్యాగ్ ఉంది కదా. స్టీఫెన్ దగ్గర ఒక బ్యాగ్ ఉంది.
ఆ బ్యాగ్లో ఏమున్నాయంటే కత్తులు ఉన్నాయి, గన్ను ఉంది, కత్తులు ఉన్నాయి. ఎందుకంటే స్టీఫెన్ ఒకప్పుడు దుర్మార్గుడు కదా, చాలా రౌడీ. మరి స్టీఫెన్ దగ్గర కత్తులు గన్నులు ఉన్నాయి. స్టీఫెన్ అన్నాడు, నేను ఎంతోమందికి కీడు చేసిన, ఎంతోమందికి హాని చేసిన, ఎంతోమంది నష్టపరిచిన, అయితే నేను ఇప్పుడు యేసయ్య నమ్ముకున్నా, నా పాత జీవితం గురించి నేను మరి సాక్షిగా ఉండాలా. నా పాపం యేసయ్య క్షమించేసినాడు కనుక నా పరిస్థితి అంతా నేను పోయి ఎవరు చెప్పాలనుకున్నాడంటే పోలీసు వాళ్ళకి చెప్పాలనుకున్నాడు. ఎవరికి చెప్పాలనుకున్నాడు? పోలీసు వారికి చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే స్టీఫెన్లో గొప్ప సంతోషము, ఆనందం ఉంది కనుక పోలీసు వాళ్ళకి వెళ్ళి తన నిజమంతా తెలియజేయాలనుకున్నాడు. సరే, స్టీఫెన్ ఆ గన్ను కత్తు తీసుకొని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తా బస్సు ఎక్కినాడు. ఒక పట్టణానికి వెళ్ళాలి, ఒక ఊరికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళాలనుకుంటా ఉన్నాడు. బస్సు ఎక్కినాడు. బస్సు ఎక్కి స్టీఫెన్ కూర్చోలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే స్టీఫెన్లో గొప్ప సంతోషం, ఆనందం ఉంది. స్టీఫెన్ బస్సులో నిలబడి చెప్తా ఉన్నాడు, ప్రజలారా మీ అందరికీ తెలుసా, నిన్న రాత్రి దేవుడు యేసయ్య నా జీవితం మార్చినాడు అని, నాకు యేసయ్య గొప్ప సంతోషము, ఆనందం ఇచ్చాడని చెప్తా ఉన్నాడు. అనేకులు చూచి స్టీఫెన్ విసుక్కొని ఏం చేశారంటే, మరి బస్సు ఆగితే ప్రజలు ఎక్కుతూ ఉంటే కొంతమంది స్టీఫెన్ కిందకి దొబ్బేసినారు. మళ్ళీ స్టీఫెన్ విడిచిపెట్టలే. మళ్ళీ ఇంకో బస్సు వచ్చింటే ఆ బస్సు కూడా ఎక్కినాడు. ఆ బస్సు కూడా ఎక్కి యేసయ్య గురించి చెప్తా ఉన్నాడు. యేసుప్రభు మన పాపముల కొరకు చనిపోయినాడు, యేసుప్రభు సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు, యేసుప్రభు నమ్ముకుంటేనే పరలోకము, రక్షణ అని సువార్త చెప్తా ఉంటే పిల్లలు తెలుసా, కొంతమంది యేసుప్రభు నమ్ముకున్నారు. కొంతమంది ఏం రాయబడింది? నీ ప్రాణములకు ప్రతిగా జనములు అప్పగించుతున్నాను, యెషయా 43:4 ఉంది. స్టీఫెన్ ఒకప్పుడు చాలా దుర్మార్గుడు కదా, చాలా దొంగ ముఠ, మరి యేసయ్యను ఎంతో ద్వేషించినాడు, క్రైస్తవులను చంపాలనుకున్నాడు. కానీ యేసయ్య స్టీఫెన్ రక్షించి తన కొరకు గొప్ప సేవకునిగా, సువార్తికునిగా నిలబెట్టినాడు. కొంతమంది స్టీఫెన్ చెప్పిన సువార్త విన్నారు, రక్షణ పొందినారు. మరి వారి కొరకు స్టీఫెన్ ప్రార్థన చేసినాడు, దేవుడు వారిని దర్శించినాడు. అప్పుడు స్టీఫెన్కి ఒక మెలకు, మరి ఒక జ్ఞాపకం వచ్చింది. అరే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా, పిల్లలు అరసొద్దు, సైలెంట్. స్టేషన్కి వెళ్ళాలి కదా, ఎవరైనా మీరు తప్పు చేస్తే పోయి ఒప్పుకుంటారా? మీరు తప్పు చేసినప్పుడు పోయి టీచర్ల దగ్గరికి వెళ్ళి, టీచర్ నన్ను తప్పు చేసినాను ఒప్పుకుంటారా? తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కానీ స్టీఫెన్ చాలా మంచోడు. చూడండి పిల్లలు, ఎవరాళ్ళు? పోలీసులు అంటే భయమా? భయం లేదా? పోలీసులు అంటే చాలా భయంలే. పోలీసులు వచ్చి మనం ఇంట్లోకి పరిగెత్తుకుంటూ పోతాం, మనల్ని ఏడ పట్టుకుపోతారని. స్టీఫెన్ భయపడలే. ఎందుకు? యేసయ్య ధైర్యం ఇచ్చినాడు. వాళ్ళ దగ్గరికి పోయినాడు. అయ్యా, నేను చాలా దుర్మార్గంగా ఉన్నా, చాలా రౌడీని, మేము మా స్నేహితులంతా చాలా మందిని కీడు చేసినాము, దోచుకున్నాము, దొంగతనం చేసినాము అని స్టీఫెన్ పోలీసుల దగ్గరికి వెళ్ళి నిజం చెప్తా ఉన్నారు. ఎవరన్నారు చెప్తారా? చెప్తే ఏం చేస్తారు? తీసుకుపోయి లాకప్లో వేస్తారు, జైలు వేస్తారు కదా. కానీ స్టీఫెన్ తెలుసు, ఒకవేళ లాకప్లో వేసినా సరే నేను యేసుప్రభువు నమ్ముకున్నా, యేసుప్రభు నన్ను రక్షిస్తానని చెప్పి పోయి పోలీసులకు చెప్పినాడు. అయితే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పై అధికారి కాడికి పిలుచుకొని పోయినారు. పోయి ఆడ కూడా చెప్పినాడు, అయ్యా నేను చాలా కీడు చేసినాను, మాదొక పెద్ద మూట, చాలామందిని దొంగతనం చేసినాం, చాలామంది కీడు కల్పించినాం. అయితే నేను ఇప్పుడు యేసుప్రభువు నమ్ముకున్నా, నేను ఆ యొక్క పాత జీవితం గురించి మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను, మీరు ఏ శిక్ష వేసినా ఒకటే అని పోయి చెప్తా ఉన్నాడు. అయితే పోలీసులు ఏం చేశారంటే స్టీఫెన్ను శిక్షించలే. స్టీఫెన్లో వచ్చిన గొప్ప మార్పును చూసి వాళ్ళే ఆశ్చర్యపోయినారు. ఒక మాట ఉంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17-19 వచనాల్లో, ఎవడైనా క్రీస్తునందున్న ఎడలవాడు పలకాల, క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. స్టీఫెన్ నూతన సృష్టి కలిగి ఉన్నాడు. తన పాత జీవితం వదిలేసినాడు, తన పాత పాపమును వదిలివేసినాడు, యేసుక్రీస్తు కొరకు సాక్షిగా నిలబడినాడు. పోయి వారి దగ్గరికి వెళ్ళి తన జీవితం ఒప్పుకుంటే వాళ్ళు స్టీఫెన్ను శిక్షించలే, క్షమించి ఆ పెద్ద ఆయన ఆఫీసర్ ఏం చేసినాడంటే, పెద్ద పోలీసారు స్టీఫెన్ కొంత డబ్బులు ఇచ్చి, ఒక బైబిల్ ఇచ్చి స్టీఫెన్ను పంపించేసినాడు. మనము మన పాపములు ఒప్పుకుంటే యేసయ్య శిక్షించాడు, క్షమించేస్తాడు, మనందరికీ ఆయన మన పాపములు కడిగివేస్తాడు కదా. మీరు కూడా స్టీఫెన్ వల్లే మీ పాపాలు ఒప్పుకుంటారా?
స్టీఫెను అక్కడి నుంచి వచ్చిన తర్వాత చూడండి ఎంత సంతోషంగా పోతా ఉన్నాడు. అయిపోయింది. చూడండి స్టీఫెను ఎంత సంతోషంగా పోతా ఉన్నాడు కదా. స్టీఫెన్ సంతోషంగా పోతున్నా లేదా? పిల్లలు మీకు ఆ సంతోషం కావాలా లేదా? ఎంతమంది కావాలా ఆ సంతోషము? పిల్లలు యేసు ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకుంటే, మీ పాపములు క్షమించబడితే మీరు కూడా సంతోషం వస్తుంది. యేసు ప్రభు దగ్గర మీ జీవితంలో ఒప్పుకోవాలా. యేసు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయి సమాజం తిరిగి లేచాని ఒప్పుకుంటే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఈ సంతోషం మీకు కావాలంటే మోకరించండి, ప్రార్థన చేస్తాం. మోకరించాలా? స్టీఫెన్ ఎంతో సంతోషంగా ఇంటికి పోతా ఉన్నాడు. మీరు కూడా సంతోషంగా ఇంటికి పోవాలంటే మోకరించాలా? యేసయ్యని మీ హృదయంలో స్వీకరించాలా? యేసయ్య మోకరించండి పిల్లలు, మోకరించాలా? మోకరించాలా? రాజశేఖర్ ప్రార్థన చెప్పించు. ప్రార్థన మోకరించండి చెప్పండి, ప్రార్థన అందరూ. చెప్పండి. కళ్ళు మూయాలా? కళ్ళు మూయండి పిల్లలు, కళ్ళు మూయండి. ప్రార్థన. యేసయ్యా చెప్పండి. స్టీఫెన్ను దర్శించిన దేవుడవు, స్టీఫెన్ను మార్చిన దేవుడవు, స్టీఫెన్ పాపాలు క్షమించిన దేవుడవు. నా పాపాలు కూడా క్షమించు యేసయ్యా. నీ రక్తంతో కడుగు యేసయ్యా. స్టీఫెన్ను వాడుకున్న దేవుడవు, నన్ను కూడా నీ సువార్త కొరకు వాడుకో యేసయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరు చెప్పాలి ఆమేన్. అట్లే కూర్చోండి, అంకుల్ ప్రేయర్ చేస్తారు వెనకాల, సరేనా? ప్రేయర్ అయిపోయాక వెళ్ళిపోదాం, తొందరపడవాకండి. రేపు మళ్ళీ వీబీఎస్ మనకు ఉందా లేదా? ఇంకెన్ని రోజులు మనకు వీబీఎస్ ఉంది?